మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ వేటారా మార్కెట్ లోకి వచ్చేసిందండి. అయితే ఇది ఇనిషియల్ గా యూకే మార్కెట్ లో లాంచ్ చేశారు. యూకే మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ లో రెండు వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకటి సింగిల్ మోటార్ వేరియంట్, అలానే డ్యూయల్ మోటార్ వేరియంట్. రెండు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ రెండు వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 346 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 528 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 18 అంగుళాల ట్యూబ్లెస్ టైర్లను అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలానే 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫీచర్స్ పరంగా మనకి లెవెల్ 2 అడాస్ ఫీచర్ ను ఆఫర్ చేస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాను ఆఫర్ చేస్తున్నారు. TPMS వంటి ఫీచర్ ని డైరెక్ట్ గా కార్ తో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ ఉంది. ఎలక్ట్రిక్ కార్ బేస్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ధర భారతదేశ కరెన్సీలో మాట్లాడుకుంటే 35 లక్షల రూపాయల నుంచి అయితే ప్రారంభం అవుతుంది అనమాట. మరి భారతదేశ మార్కెట్ లో సేమ్ ఇదే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో లాంచ్ చేస్తే మరి ఈ ప్రైస్ కి తీసుకొస్తారా, ఇంకా తక్కువ ప్రైస్ కి తీసుకొస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నమాట. వాస్తవానికి మారుతి సుజుకి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే ఇక్కడ తయారు చేసి యూకే మార్కెట్ లోకి అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.